చేసిన ప్రతి మేళ్లను తలపోసుకుంటావా? ఇదిగో దినములు గడిచిపోతున్నాయి, దేవుణ్ణి స్తుతించకుండానే జీవము గడిచిపోతుందేమో. ఈ దినమున దేవుడు హెచ్చరిస్తూ చెప్తున్నాడు, దేవుణ్ణి స్తుతించే జీవితం కావాలని కోరుకో, దేవుణ్ణి మహిమపరిచే జీవితం కావాలని కోరుకో, దేవుణ్ణి ఘనపరిచే జీవితం కావాలని కోరుకో, దేవుణ్ణి ఆరాధించే జీవితం కావాలని కోరుకో. నా జీవిత కాలమంతా నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభు అనేటువంటి తీర్మానంలోనికి రా. ఈ దినమున నా ప్రభు నీ జీవితంలో కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తుతి పాడడానికి దేవుడిచ్చినటువంటి అవకాశమును తృణీకరించుకో, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను వృధాగా కోల్పోకు, వ్యర్థపరుచుకోకు. సమయం యొక్క విలువను తెలుసుకో. దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉన్నావు. ఆయన ఏదైనా చేయగలిగిన వ్యక్తి. మనుషుల యొక్క సహాయానికి వెళ్ళి వాళ్ళ యొక్క సహాయాన్ని కోరుతున్నావు, కానీ వాళ్ళు నీకు సహాయం చేయలేరు. కానీ నిజ దేవుని సన్నిధికి నీవు వచ్చి ఉన్నావు. ఆయన సన్నిధిలో అడిగితే, ఆయన సన్నిధిలో నీవు నిలిచి ప్రార్థిస్తే ఆయన కన్నులు ఈ స్థలమును చూస్తున్నాయని గ్రహించి నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన